తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ మారేడుపల్లిలోని విద్యుత్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మేళన ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ గత కొన్నాళ్లుగా ప్రభుత్వానికి తమ డిమాండ్లను పరిష్కరించాలని, తమకు పర్మనెంట్గా ఉద్యోగ వేతనాలు వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించి కార్మికులను పర్మనెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి తమ న్యాయమైన కోరికలు తీర్చాలని వారు డిమాండ్ చేశారు. ప్రతిరోజు విద్యుత్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. విద్యుత్ కార్మికుల ఐక్యత మమ్మల్ని చర్చలను పిలవడం లాస్ట్కి ఎటువంటి గత్యంతరం లేక మేము 8వ తారీఖు నుంచి సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఇంకా చర్చలు మొదలుపెట్టారు. మా ముఖ్యమైన డిమాండ్ ఏమిటంటే మమ్మల్ని ఏపీఎస్సీబీ రూల్స్ వర్తింపజేసి మమ్మల్ని కన్వర్షన్ చేసి మాకు విద్యా అర్హతను బట్టి కన్వర్షన్ పోస్ట్ ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే మిగిలిపోయిన అన్యాయం కార్మికులని వాళ్ళకి జీవో నెంబర్ 11 ప్రకారం జీతాలు ఇచ్చి మరియు పీస్ రేట్ కార్మికులకి వాళ్ళకి ఫుల్ వర్క్ చూపించి వాళ్ళకి నెలవారీ జీతాలు ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ని కోరుచున్నాము. ఒకవేళ గవర్నమెంట్ మా పక్షాన మా జేఏసీతో చర్చలు జరపని ఎడల మా యొక్క సమ్మెను ఇంకా ఉధృతం చేసి మేము చేయదలుచుకున్నాము. మేము రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము 23,000 మంది ఉన్నాము. ఇప్పుడు మొత్తం 23,000 మంది మేము ఆర్టీసీ కార్మికులము సమ్మెలో ఉన్నాము. తెలంగాణలో 100కి 100% మొత్తం సమ్మెలో భాగమై ఉన్నాము. ఇది ఇప్పుడు మీ 8వ తారీఖు నుంచి సమ్మెలో ఉన్నాము. ఇది 3వ రోజు సమ్మె. ఈ రోజుకి ఇంకా యాజమాన్యం నుంచి గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇలాగే మా సమ్మె కంటిన్యూ అవుతుంది.